హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం గర్జలు చేసుకుందాము. సో దానికి నేను వచ్చేసి ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. ఇదే ప్లేస్లో మీరు మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఆ పిండి తీసుకొని సేమ్ మనం చపాతీ పిండి ఎట్లయితే తడుపుకుంటామో సేమ్ అలానే తడుపుకొని పక్కన పెట్టేసుకోండి, కొంచెం ఆయిల్ వేసి పైన. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి పల్లీలు, నువ్వులు, కాజు ఆ మూడు వేయించుకొని ఇట్లా మిక్సీ జార్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత షుగర్ మీకు దీంట్లోనే కావాలనుకుంటే సన్నగా కావాలనుకుంటే దీంట్లోనే వేసుకోండి, లేదంటే కొంచెం బరకగా ఉండాలి, దొడ్డుగా ఉండాలన్నప్పుడు ఈ పౌడర్ మనం మిక్సీ చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో డైరెక్ట్ పల్లీలు, నేనైతే దీంట్లోనే వేస్తున్నాను. సేమ్ క్వాంటిటీలో షుగర్ యాడ్ చేసుకోండి, అప్పుడు స్వీట్నెస్ మంచిగా ఉంటుంది. లేదంటే తక్కువ స్వీట్ తింటారనుకుంటే హాఫ్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి, సరిపోతుంది, అలా కూడా బాగుంటుంది. ఇంకా పౌడర్ పట్టేసుకున్నాక పక్కన పెట్టుకొని తర్వాత వచ్చేసి మనం చపాతీలు ఎట్లయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. చపాతీ చేసుకొని ఇలా మధ్యలో అవి ఒక స్పూన్తో తీసుకొని దీంట్లో వేసేయండి. వేసేసి సైడ్స్కి మొత్తం వాటర్తో కొంచెం ఇట్లా ఒక క్లాత్ తీసుకొని ఇట్లా తడపండి వాటర్తో, ఎందుకంటే ఇట్లా స్టిక్ అవ్వాలి కదా మనము క్లోజ్ చేసినప్పుడు. సో అందుకనే వాటర్తో ఇట్లా తడపండి పక్కన సైడ్స్కి అంతా. తడిపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పెట్టేసేయండి, క్లోజ్ చేసేయండి. మీకు ఇట్లా నార్మల్ ఇదే షేప్ ఉండాలంటే అట్లనే ఉంచుకోండి, లేదంటే నాకు ఇట్లా షేప్ కావాలనుకుంటే మీ దగ్గర గర్జల స్పూన్ ఉంటే ఇట్లా ఈ స్పూన్ ఉంటే మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇలా పెట్టుకోవడానికి. మీ దగ్గర గర్జలది ఇట్లా పెట్టేది బాక్స్ ఉన్నా ఓకే, అలా అయినా ఈజీగా అయిపోతుంది. సో నా దగ్గర అయితే అది లేదు, ఓన్లీ స్పూన్ ఉంది కాబట్టి నేను ఇట్లా షేప్ చేస్తున్నాను. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవి పక్కన పెట్టుకొని సేమ్ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ చేసేయండి, రిపీట్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఇంకా ఆయిల్ వేడయ్యాక మనం ఇవైతే చేసుకున్నాం కదా గర్జలు, అవి దాంట్లో వేసేసేయండి, ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ పెద్ద సైజులో గర్జలు చేశాను అనమాట, చిన్న సైజు కూడా చేసుకోవచ్చు అదే ప్లేస్లో. సో అలా 2 టైప్స్ చేశాను అనమాట, పెద్ద సైజు ఇంకా చిన్న సైజు చేశాను. నార్మల్గా అయితే మేము ఇలా చేసుకుంటాము పెద్ద సైజులో. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోండి. ఇంకా సేమ్ ప్రాసెస్ని ఇంకా ఇలా రిపీట్ చేయండి, జస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. అంతే, ఇంకా మన గర్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఈవినింగ్ టైమ్స్లో స్నాక్ కిందకి చాలా బాగుంటుంది. అండ్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా చేసుకుందంటే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.